కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము BSOE 144 రీడింగ్స్ ఆఫ్ ఎథ్నోగ్రఫీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 6 ఆర్గోనాట్స్ ఆఫ్ ది వెస్టర్న్ పసిఫిక్ అనేది బి మలినోస్కి రాసిన ఈ యొక్క యూనిట్ చదువుకుంటున్నాము. ఇది ఆధునిక పాపువా న్యూగినియాలోని ట్రోడింటియా ద్వీపవాసులు ట్రోబ్రియాండ్స్పై అధ్యయనం చేశారు మలినోస్కి. ఈయన అక్కడే వాళ్ళతో పాటు ఉండి ఎక్కువ కాలం వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకుంటూ వారి భాషను నేర్చుకొని వాళ్ళతో కలిసిపోయి వారి యొక్క జీవిత విధానాన్ని అధ్యయనం చేశారు. ఇది ఈ యొక్క ట్రోబ్రియాండర్ అనేది బొలినిస్తాన్ మలినోస్కి రచించిన క్లాసిక్ మోనోగ్రాఫ్గా మనం చెప్పుకుంటాం. ఇది ఆర్గోనాట్స్ ఆఫ్ ది వెస్టర్న్ పసిఫిక్ ఆన్ అకౌంట్ ఆఫ్ నేటివ్ ఎంటర్ప్రైజ్ అండ్ అడ్వెంచర్ ఆఫ్ ద ఆర్కిపెలాగోస్ ఆఫ్ మెలనోస్కి అని ఈ యొక్క బుక్ నుంచి మనం ఈ లెసన్ చెప్పుకుంటున్నాము. ఇది మొదట 1972లో మనకి ప్రచురితమైనదిగా చెప్తా. దీనివల్ల ఇది ఈ యొక్క ఎథ్నోగ్రాఫిక్కి ఒక నిఘంటువుగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తను మలినోస్కి పార్టిసిపేట్ చేశారు, పరిశీలన చేశారు, వాళ్ళతో కలిసి జీవించారు ఎక్కువ కాలం. ఆ తర్వాత వారి యొక్క భాషను నేర్చుకొని వాళ్ళతో మింగిలయ్యి ఎన్నో రకాల గిరిజన పద్ధతుల్ని అంటే ఆ యొక్క గిరిజన పద్ధతులన్నీ తెలుసుకోగలిగారు అన్నమాట. టోబ్రియాండ్ సొసైటీ అనేది ఆంథ్రోపాలజికల్ కాస్మోగ్రఫీలోని పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా మనం చెప్పుకోవాలి. మలినోస్కి దీన్ని మొదట మానవ శాస్త్ర పటంలో ఉంచి ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించారు. ట్రోబ్రియాండ్లు ప్రధానంగా 4 ద్వీపాలను కలిగి ఉన్నారు. న్యూ గినియా తూర్పు తీరంలో కిరిమినా, కితానా, వకుట మరియు కైలేలెన అనే ద్వీపాలు ఉన్నాయన్నమాట. ఇదే మొదటి గ్రేట్ బ్రిటన్లో వలస రాజ్యంగా చేయబడింది. తర్వాత ఆస్ట్రేలియా ఆధీనంలోకి వచ్చింది మరియు చివరికి అతను జాతీయ రాష్ట్రమైన పాపున న్యూరోలో భాగమైందిగా మనం తెలుసుకోవాలి. మలినోస్కి ప్రతిరోజు పనిలో మరియు గినియా చాలా నెలలు కలిసి స్థానికుల ఆటలలో వారిని చూడటము, వారి సొంత భాషలో వారితో సంభాషించటము మరియు ఖచ్చితమైన మూలాల నుంచి అతని మొత్తం సమాచారాన్ని పొందటము, వారి సొంత భాషలో నేరుగా అతనితో ప్రకటనలు చేయించిందనమాట. ఒక వ్యాఖ్యాత మలినోస్కి యొక్క పని మానవ శాస్త్ర ఫీల్డ్ వర్క్కి అత్యంత ముఖ్యమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు అన్నమాట. పరిశీలన స్థాపించారు. అందువలన సమాచార సేకరణ కోసము పరిశోధకుల పరిశీలన మరియు సమాజ జీవితంలో దీర్ఘకాలిక ప్రమేయము మరియు సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొనటము ముఖ్యమైనదని తెలియపరిచారు. ఈ యూనిట్లో మనము మలినోస్కి యొక్క పని ద్వారా ఎథ్నోగ్రాఫిక్ పద్ధతులు మరియు అభ్యాసాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మలినోస్కి పుస్తకం యొక్క ప్రధాన దృష్టి ట్రోబ్రియాండ్ ద్వీపవాసుల మధ్య స్థానికంగా కులా అని పిలువబడే విశిష్టమైన మార్పిడి వ్యవస్థ ఉన్నదన్నమాట. కులా అని పిలువబడే విశిష్టమైన మార్పిడి వ్యవస్థ. ఇది కొంతవరకు ఆర్థికంగా లేదా వాణిజ్యపరంగా మాత్రమే ఉంటుంది మరియు ఇందులో ఉద్దేశాలు మరియు భావాలను కూడా పరిశీలిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో మ్యాజిక్ చాలా ముఖ్యమైన ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ ఎథ్నోగ్రఫిక్ మెటీరియల్ను సేకరించడంలో ఉపయోగించే పద్ధతులు, ఎథ్నోగ్రఫీ యొక్క విధులు, కమ్యూనిటీ మరియు పరస్పర సంబంధాల యొక్క వివిధ వాస్తవాలను, ప్రత్యేకించి వాణిజ్య పద్ధతులను, ఆర్థిక కార్యకలాపాలను బయటకు తీసుకురావటానికి లెక్కించాల్సిన
మరియు రూపొందించాల్సిన మానవ చర్యలను ఇది వివరిస్తూ ఉంటుంది. రాజకీయ ప్రవర్తన మరియు దక్షిణ సముద్ర ద్వీపాలలోని వివిధ తీర ప్రాంత జనాభాలలో వచ్చిన పురాణాలు మరియు పురాణాల ప్రాముఖ్యతను కూడా ఈ యూనిట్ మనకు వివరిస్తూ ఉంటుంది. ఈ యూనిట్ భౌగోళిక స్థానానికి అనుగుణంగా నివాసుల ప్రొఫైలింగ్ మరియు వర్ణనను ఎథ్నోగ్రాఫర్ ఎలా చేయాలో కూడా మనకి విపులంగా తెలియపరుస్తుంది. ఈ సందర్భంలో ప్రొఫైలింగ్, స్థానికుల ప్రదర్శనలు మరియు మర్యాదలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. యూనిట్ జీవితంలోని వివిధ కోణాలు, ఆర్థిక, సామాజిక మరియు రాజకీయాల గురించి తెలియపరుస్తుంది. ఈ యొక్క టోటెమ్ పునాదులు మరియు చట్టాలు మరియు నివాసాల మధ్య పనులను నియంత్రించటంలో మాయాజాలం యొక్క పాత్రను గురించి కూడా ఇది విపులీకరిస్తుంది అన్నమాట. వంశ వ్యవస్థ గురించి కూడా వివరంగా చెప్తుంది. ఈ యూనిట్ కుల వ్యవస్థలో మరియు చుట్టుపక్కల ఉన్న వారి వివిధ అభ్యాసాల ద్వారా ఎథ్నోగ్రాఫిక్ పద్ధతులు చాలా వివరంగా వివరించబడుతూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే టోబ్రియాండ్స్ యొక్క వివిధ మాయామతపరమైన ఆలోచనలు అన్వేషించబడ్డాయి. తెలుసుకోవడానికి ఈ యొక్క మార్గదర్శకము ఏర్పరిచారు మలినోస్కి. ఈ యొక్క నిర్దిష్ట సాంస్కృతిక అభ్యాసం యొక్క వివరణ ద్వారా ప్రత్యక్ష ప్రమేయము మరియు భాగస్వామ్యం ద్వారా సేకరించిన డేటా మరియు ఇతర మార్గాలు మరియు మూలాల ద్వారా సేకరించిన వాటి మధ్య స్పష్టమైన వ్యత్యాసము ఉంటూ ఉంటుంది. ఈ అన్వేషణలో ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాలలో ఈ వివరాలను సంగ్రహించడానికి పరిశోధకులు నిజాయితీగా వివరించడము చాలా అవసరము అనే దృక్పథాన్ని దీని తర్వాత ఏర్పరచుకున్నారు. దీని విషయము మరియు పద్ధతి విచారణ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ సముద్ర తీర ప్రాంత జనాభా చాలా తక్కువ. మినహాయింపులతో అవి అంతరించిపోయే ముందు నిపుణులైన నావిగేటర్లు మరియు వ్యాపారులు అనేక మంది వీరి ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉండేవారు అన్నమాట. ఇటువంటి పద్ధతులలో వాటిలో అద్భుతమైన సముద్రం వెళ్ళే పడవలు అభివృద్ధి చేయబడ్డాయి మరియు సుదూర వాణిజ్య యాత్రలు లేదా యుద్ధము మరియు ఆక్రమణ దాడుల్లో వాటిని ప్రారంభించేందుకు ఈ యొక్క పడవలను ఉపయోగించేవాళ్ళు అన్నమాట. ఈ తీర ప్రాంతము మరియు శ్రమతో కూడిన తయారీ కేంద్రాలు ఈ నియమాలు మినహాయింపు కాదు. అంటే పడవల తయారీ అన్నమాట. సాధారణంగా వారు సాహసోపేతమైన మరియు ఆసక్తి గల వ్యాపారులు వెలుపలి ద్వీపాలలో నివసిస్తున్నారు. న్యూ గినియా నావికులు కుండలు, రాతి పనిముట్లు, పడవలు, చక్కని బుట్టలు, విలువైన ఆభరణాలు వంటి ముఖ్యమైన వస్తువులు నివాసుల నైపుణ్యము, వారి వారసత్వంగా వచ్చిన గిరిజన సాంప్రదాయము మరియు అందించే ప్రత్యేక సౌకర్యాల ప్రకారము అనేక ప్రదేశాలలో స్థానికీకరించబడ్డారు. అక్కడ వారు విస్తృత ప్రాంతాలలో వర్తకం చేసేవారు. కొన్నిసార్లు 100 మైళ్ళ కంటే ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. వివిధ తెగల మధ్య నిర్దిష్టమైన వాణిజ్య మార్గాలలో మార్పిడి యొక్క నిర్దిష్ట రూపాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ అత్యంత విశేషమైన రూపము మోటో లకటోయ్ అని పిలువబడే బరువైన విపరీతమైన పడవలలో 100 మైళ్ళ పాటు ప్రయాణిస్తూ ఉండేవారు. ఇవి పీత, పంజా, తెరచాపలతో అందించబడతాయి. వారు కుండలు మరియు షెల్ ఆభరణాలను, పాత రోజుల్లో స్లోమ్ బ్లేడలను, గల్ పావువాన్లను తీసుకువస్తూ ఉంటారు. వీరి నుంచి వాటి బదులుగా సాగో మరియు థాడ్ హెవీ డగ్ అవుటలను పొందుతూ ఉంటారు. వస్తు మార్పిడి అనుకోవచ్చు దీన్ని. వీటిని మోటో వారి లకటోయి పడవల నిర్మాణం కోసము
ఉపయోగిస్తూ ఉండేవారు. పడవల నిర్మాణం కోసము ఉపయోగిస్తూ ఉండేవారు. తర్వాత న్యూగినియా యొక్క తూర్పు చివరకు సెంట్రల్ కోస్ట్ తెగలు కలుపుతూ ఉంటాయి. చివరికి ఈస్ట్ ఎండ్ చుట్టూ చెల్లాచెదరుగా ఉన్న ద్వీపాలు మరియు ద్వీప సమూహాలు స్థానికులు ఒకరితో ఒకరు స్థిరమైన వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నారని మలినోవ్స్కీ తన యొక్క పరిశోధనలో తెలుసుకున్నారు. ఇక్కడ ఇది గణనీయమైన సైద్ధాంతిక ప్రాముఖ్యత కలిగిన ఆర్థిక దిగ్విషయంగా మనం చూడవచ్చు. దాని సర్క్యూట్లో నివసించే స్థానికులు గిరిజన జీవితంలో చాలా ముఖ్యమైనది మరియు ప్రాముఖ్యత కలదుగా గిరిజనులు పూర్తిగా గ్రహిస్తూ ఉన్నారు. వారి ఆలోచనలు, ఆశయాలు, కోరికలు మరియు వర్ణాలు ఈ యొక్క కులముతో చాలా ముడిపడి ఉన్నాయి అనేది మనము ఈ పరిశోధన పద్ధతుల్లో గ్రహిస్తూ ఉంటాము. ఆ తర్వాత కుల ఖాతా వెళ్లే ముందు ఎథ్నోగ్రాఫిక్ మెటీరియల్ సేకరణలో ఉపయోగించే పద్ధతులను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తర్వాత మలినోవ్స్కీ గుర్తించినట్లుగా ఎథ్నోగ్రాఫర్ ఫీల్డ్లో ఉన్నారు. గిరిజన జీవితంలోని అన్ని నియమాలు మరియు క్రమబద్ధతను రూపొందించటము అతని ముందు బాధ్యత. శాశ్వతమైనది మీరు స్థిరమైనది కూడా అని మనము గ్రహించాలి. వారి సంస్కృతి యొక్క అనాటమీ ఇవ్వటము, వారి సమాజం యొక్క రాజ్యాంగాన్ని వర్ణించటము, కానీ ఈ విషయాలు సృష్టీకరించబడి మరియు సెట్ చేయబడినప్పటికీ ఎక్కడా సూత్రీకరించబడలేదు. వ్రాతపూర్వకముగా లేదా స్పష్టముగా వ్యక్తీకరించబడిన చట్టాల నియమావళి ఏది ఇందులో లేదన్నమాట. మరియు వారి మొత్తం గిరిజన సాంప్రదాయము, వారి సమాజం యొక్క మొత్తం నిర్మాణము అన్ని పదార్థాలతో అత్యంత అస్పష్టముగా మూర్తిభవించాయి. మానవుడు కానీ మానవ మనసులో లేదా జ్ఞాపక శక్తిలో కూడా ఈ చట్టాలు ఖచ్చితంగా రూపొందించబడలేదు. స్థానికులు గిరిజన కోడ్ యొక్క బలగాలు మరియు ఆదేశాలను నిరంతరము పాటిస్తూ ఉంటారనేది ఆ యొక్క పరిశోధన పద్ధతుల్లో మనకు తెలుస్తుంది అనమాట. కానీ వారు వాటిని గ్రహించవచ్చు. వారు వారి ప్రవృత్తులు మరియు ప్రేరణలను కూడా కట్టుబడి ఉంటూ ఉంటారు వ్యక్తిగత జీవితంలో. కానీ మనస్తత్వ శాస్త్రం యొక్క ఒక చట్టాన్ని కూడా నిర్దేశించలేదనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఆ తర్వాత ఒక స్థానికుడి నైరూప్యము సామాజిక శాస్త్రపరంగా ప్రశ్నించటానికి ప్రయత్నించటము వ్యర్థం అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. వ్యత్యాసం ఏమిటంటే మన సమాజంలో ప్రతి సంస్థకు దానికి తెలివైన సభ్యులు, దాని చరిత్రకారులు మరియు దాని పత్రాలు మనకి దొరుకుతూ ఉంటాయి. అయితే స్థానిక సమాజంలో ఇవేమీ లేవు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఈ యొక్క కష్టాన్ని అధిగమించడానికి ఒక ప్రయోజనాన్ని కనుగొనవలసి ఉంటుందని ఎథ్నోగ్రాఫర్కి ఈ ఉపయోగకర సాక్ష్యం యొక్క నిర్దిష్ట డేటాను సేకరించటము మరియు అతని కోసము సాధారణ అనుమానాలు తీయటము జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇతర స్వరూపాలు కేవలం గురించి మాట్లాడటానికి, ఇతర వాస్తవ సంఘటనలను గుర్తుంచుకోవటానికి లేదా వాటి అన్ని చిక్కులు మరియు అంశాలతో వాటిని చర్చించటానికి వాటిని నడిపించటము సులభము అవుతూ ఉంటుంది అనేది ఈ పరిశోధన పద్ధతుల్లో మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క ఒక విద్యార్థి సర్వే యొక్క సంపూర్ణత మరియు సూక్ష్మత పద్ధతిలో మరింత విస్తరింప చేస్తూ ఉంటారు ఈ పరిశోధన పద్ధతిలో. మరియు ఆచారబద్ధంగా క్రమబద్ధమైన మరియు పద్ధతిలో, మరియు రెండవది దానిలో శాస్త్రీయ శిక్షణ పొందిన మనస్సు, విచారణ నిజముగా సంబంధించిన మార్గాలలో మరియు నిజమైన ప్రాముఖ్యత కలిగిన లక్ష్యాల వైపు నెట్టివేయబడుతూ ఉంటుంది. వాస్తవానికి శాస్త్రీయ శిక్షణ యొక్క లక్ష్యము అనుభావిక పరిశోధకుడికి మానసిక చార్టర్ అందించటము, దానికి అనుగుణంగా అతను బేరింగులను తీసుకొని తన కోర్సును
కంప్లీట్ చేయవచ్చు అన్నమాట. విస్తృత శ్రేణి వాస్తవాలపై ఖచ్చితమైన డేటాను సేకరించడము క్షేత్ర పద్ధతి యొక్క ప్రధాన అంశాలలో ఒకటిగా మనం తెలుసుకోవాలి. కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇది పేర్కొంటూ ఉంటుంది. కానీ అందుబాటులో ఉన్న అన్ని కేసులను పూర్తి చేయటము మరియు కేసుల కోసము ఈ పరిశోధకుడు మానసిక చార్ట్ స్పష్టంగా ఉన్న వాటిలో ఎక్కువ స్కోప్ చేస్తూ ఉంటారు. అతని మానసిక చార్ట్ నిజమైనదిగా మార్చబడాలి. ఒక రేఖాచిత్రము, ఒక ప్రణాళిక, కేసుల సమగ్రమైన సారాంశ పట్టికలలో మెటీరియలైజేషన్ చేయండి. సమాచారాన్ని వీలైతే చార్టులు లేదా సినోఫిట్ పట్టికలో తగ్గించిన పద్ధతిని స్థానిక జీవితంలోని అన్ని అంశాలను ఆచరణాత్మకంగా అధ్యయనం చేయడానికి విస్తరిస్తూ ఉండాలి. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు కనెక్ట్ చేయబడిన వాస్తవమైన కేసులను అనుసరించడము ద్వారా మరియు వాటిని సినాప్టిక్ చార్టులో ఉంచటం ద్వారా అధ్యయనం చేయవచ్చు అనేది మనం ఈ యొక్క పరిశోధనా పద్ధతిలో తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఈ విధంగా మలినోష్కి అనేక రకాల పద్ధతుల్లో ఈ యొక్క గిరిజన తెగల యొక్క జీవిత విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చి ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. అలానే మ్యాజిక్ వ్యవస్థలు వేడుక శ్రేణిని అనుసంధానిస్తూ ఉంటాయి, అంటే లింక్ చేస్తూ ఉంటాయి. చట్టపరమైన చర్యలలో అన్నింటికీ చార్ట్ చేయవచ్చు. ప్రతి ఎంట్రీని సినాస్టికల్ అనుమతిస్తూ ఉంటుంది. అనేక శీర్షికల కింద నిర్వహించబడుతుంది. ఇది కాకుండా ప్రతి సంఘము యొక్క వంశపారంపర్య జనాభా గణన మరింత వివరంగా అధ్యయనం చేయబడుతూ ఉంటుంది. విస్తృతమైన మ్యాపులు, విమానము మరియు రేఖాచిత్రాలు, తోట భూమిలో యాజమాన్యానికి వివరించటము, వేట మరియు అధికారాలు మొదలైనవి ఎథ్నోగ్రాఫ్ పరిశోధన యొక్క మరింత ప్రాథమిక పత్రాలుగా పనిచేస్తూ ఉంటాయి. విశ్వసించాలంటే ఎథ్నోగ్రాఫర్ తన స్వంత ప్రత్యక్ష పరిశీలనలు, తన ఖాతా యొక్క స్థావరాలు ఏర్పరిచే పరోక్ష సమాచారము అని సంక్షిప్తంగా పట్టికల రూపంగా స్పష్టంగా చూపించగలగాలి. చూపించినప్పుడే ఈ పరిశోధన ఫలమీకృతం అవుతుందనేది చెప్పుకోవచ్చు. స్థానికుల యొక్క జీవితాన్ని అనుసరించడం తప్ప మరే ఇతర వ్యాపారాలు లేకుండా గ్రామంలో నివసిస్తున్న ఓమా ఆచారాలు, వేడుకలు మరియు లావాదేవీలను పదే పదే చూపిస్తూ ఉంటుంది ఈ పరిశోధనలో. వారి నమ్మకాలు, ఉదాహరణలు మరియు అసలు స్థానిక జీవితంలోని పూర్తి శరీరము మరియు రక్తము దీంట్లో కలిగి ఉన్నాయనే భావన మనకు కనిపిస్తూ ఉంటుంది. నైరూప్య నిర్మాణాల అస్థిపంజరాన్ని త్వరలో నింపుతుంది. అతను ప్రతి సందర్భంలోనూ ఒక చట్టము, పబ్లిక్ లేదా ప్రైవేట్ అని చెప్పగలడు. బహిరంగ సభ ఎలా ప్రవర్తిస్తుంది మరియు అది ఎలా ఉంటుంది, అతను ఒక సంఘటన సాధారణమైనదా లేదా ఉత్తేజకరమైనదా మరియు ఏకవచనమైనదా అని నిర్ధారించగలడు. ఎథ్నోగ్రాఫర్ అన్నమాట ఇవన్నీ చేసే పనులు. స్థానికులు అయిన దానిలో చాలా చిత్తశుద్ధితో మరియు గంభీరమైన స్ఫూర్తిని తీసుకువస్తూ ఉంటుంది. వారు దానిని పరికబాలన పద్ధతిలో చేసిన లేదా ఉత్సాహంతో మరియు చర్చలతో చేసిన, మరొక మాటలో చెప్పాలంటే చాలా ప్రాముఖ్యత కలిగిన దృగ్విషయ శ్రేణి ఇందులో ఇమిడి ఉంటుంది అన్నమాట. వీటిని ప్రశ్నించటము లేదా పత్రాలను కంప్యూటరింగ్ చేయటం ద్వారా రికార్డు చేయటము సాధ్యము కాదు. కానీ వాటిని పూర్తి వాస్తవికతను వాటిలో ఉన్న పూర్తిగా వాస్తవికతను మనము గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా వేడుకలు, ఆచారాలు, ఉత్సవాలు మొదలైన గిరిజన జీవితంలోని ప్రస్ఫుటమైన చర్యలను అధ్యయనం చేయటంలో సంఘటనల యొక్క బేల్అవుట్ లైన్తో పాటు వివరాలు మరియు ప్రవర్తన యొక్క స్వరాన్ని మనము గుర్తించాలి. వేడుకలు లేదా ఇతర గిరిజన సంఘటనలను పరిశీలించేటప్పుడు
సాంప్రదాయము మరియు ఆచారము ప్రకారము చట్టము యొక్క ముఖ్యమైన కోర్సులుగా సూచించబడిన సంఘటనలు మరియు వివరాలను గమనించడం మాత్రమే కాకుండా జాతి శాస్త్రవేత్త కూడా జాగ్రత్తగా మరియు ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి నటులు మరియు ప్రేక్షకుల చర్యలు, ఈ వేడుక యొక్క నిర్మాణము, దానిలో ప్రధాన పిడివాద ఆలోచనలు తనకు తెలిసినని మరియు అర్థం చేసుకున్నారని ఒక క్షణము మర్చిపోయి అతను తీవ్రముగా లేదా హాస్యాస్పదముగా ప్రవర్తించే మానవుల సమూహంలో మాత్రమే తనకు తాను కనుగొనటానికి ప్రయత్నించవచ్చు. ఆ తరువాత దానిని సరిదిద్దటానికి నిరంతర ప్రయత్నముతో వాస్తవికతపరంగా వ్యక్తీకరించడానికి మంచి నమ్మకమైన మరియు భావ వ్యక్తీకరణ అంశాలను అతను నోట్స్లోకి ప్రవేశపెడుతూ ఉంటాయి. అతను ఈ చర్యను గిరిజన జీవితంలో సరైన స్థానాన్ని సెట్ చేయగలుగుతూ ఉంటారు. ఎథ్నోగ్రాఫర్ అంటే ఇది అసాధారణమైనదా లేదా సాధారణమైనదా, స్థానికులు సాధారణంగా ప్రవర్తించేది లేదా వారి మొత్తం ప్రవర్తన రూపాంతరం చెందుతుందా అని చూపించటము, మరియు అతను వీటన్నిటిని తన పాఠకులకు స్పష్టంగా నమ్మదగిన రీతిలో తీసుకురాగలగాలి. ఈ ప్రక్రియ పద్ధతులన్నీ కూడా ఎథ్నోగ్రాఫరు ఒక నిష్ఠతో చేయాలి అనేది ఈ యొక్క మలినోవ్స్కీ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎథ్నోగ్రాఫర్ కొన్నిసార్లు కెమెరా, నోట్బుక్ మరియు పెన్సిల్ పక్కన పెట్టడము మరియు ఏమి జరుగుతుందో దానిలో చేరటము మంచిదన్నమాట. అతను స్థానికులు ఆటలలో పాల్గొనవచ్చు, వారి సందర్శనలను మరియు నడకలలో వారిని అనుకరించవచ్చు, కూర్చొని వినవచ్చు మరియు వారి యొక్క సంభాషణ భాగస్వామ్యము చేయవచ్చు. ఈ విధమైన పద్ధతులన్నీ కూడా ఎథ్నోగ్రాఫర్ చేసినట్లయితే ఆ గిరిజన యొక్క సమాజం యొక్క సామాజిక పద్ధతుల్ని మనము వడిచి పట్టుకోవచ్చు అనేది ఈ యొక్క అభిప్రాయ భావన. క్షేత్రపని యొక్క మూడవ మరియు చివరి లక్ష్యానికి వెళ్దాము. స్థానిక సంస్కృతి యొక్క పూర్తి మరియు తగినంత చిత్రాన్ని అందించడానికి రికార్డ్ చేయవలసిన వివిధ రకములైన దృగ్విషయానికి మనం తెలుసుకోవాలి. గిరిజన రాజ్యాంగం యొక్క దృఢమైన రూపురేఖలు మరియు అస్థి పంజరాన్ని ఏర్పరిచే స్ఫటికీకరించబడిన సాంస్కృతిక అంశాలతో పాటు అనేక రకాలైన సామాజిక అంశాలని మనము అనేక వారి యొక్క భావ వ్యక్తీకరణని మనము తెలుసుకోవాల్సిన విషయం ఉంది. రోజువారీ జీవితము మరియు సాధారణ ప్రవర్తన యొక్క డేటా చెప్పాలంటే దాని మాంసము మరియు రక్తము, స్థానికుల అభిప్రాయాలు మరియు ఉచ్చారణ, ఆత్మని ఇంకా రికార్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఆలోచనలు, భావాలు, ప్రేరణలు ఏ సంస్కృతిలో మరియు వాటి ద్వారా మలచబడతాయి మరియు షరతులతో కూడుకున్నవి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందువల్ల ఇవి ఇచ్చిన సమాజము యొక్క జాతి విశిష్టత కాబట్టి వాటిని అధ్యయనం చేసి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న విషయాలన్నీ ఎథ్నోగ్రాఫర్ ఆ గిరిజన సమాజాన్ని తెలుసుకోవాలని వాటి గురించి పరిశోధనా పద్ధతుల్లో ఇవన్నీ కూడా మనం ముందు చెప్పిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని అలా ప్రవర్తించినట్లయితే ఆ గిరిజన సమాజాల యొక్క జీవిత విధానాన్ని మనము పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతామనేది మలినోవ్స్కీ యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇతను పార్టిసిపేషన్ అండ్ అబ్జర్వేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకని ఆ తెగలో అతను కలిసి నివసిస్తూ ఆ భాష నేర్చుకొని ఎంతో వారి జీవిత విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎథ్నోగ్రాఫర్కి మార్గదర్శకయ్యారనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క కులు జిల్లా యొక్క ప్రాముఖ్యత, ప్రాచీన పద్ధతులు, సామాజిక పద్ధతులు మనం ఇప్పుడు తెలుసుకుందాము. కుల వ్యాపార వ్యవస్థలో పరిధిలో నివసించే తెగలు మరియు అందరూ బహుశా రోసెల్ ద్వీపము స్థానికులు మినహా ఒకే జాతి సమూహము. ఈ తెగలు న్యూ గినియా ప్రధాన భూభాగం యొక్క
తూర్పు చివరలో మరియు ఆ ద్వీపములో నివసిస్తూ ఉంటారు. ఇది దీర్ఘ చేసిన ద్వీప సమూహం రూపంలో తెల్లా చెదురుగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ కులు జిల్లాలోని ద్వీపాలన్నీ కూడా ఇవి ప్రధాన భూభాగము వలె అదే ఆగ్నేయ ధోరణిలో కొనసాగుతూ ఉంటాయి. న్యూ మధ్య అంతర్భాగాన్ని అధిగమించడానికి గినియా మరియు సోలమన్లు ఒక పర్వత ద్వీప ఖండము. దాని అంతర్భాగములో మరియు తీరములోని కొన్ని ప్రాంతాలలో కూడా ప్రవేశించడం చాలా కష్టమైన పద్ధతి. ఇక్కడ అవరోధ దిబ్బలు, చిత్తడి నేలలు మరియు రాళ్లు ఆచరణాత్మకంగా ల్యాండింగు లేదా స్థానిక క్రాఫ్ట్లను చేరుకోకుండా నిరోధిస్తూ ఉంటాయన్నమాట. తీరము మరియు బయట ద్వీపాలలో సులభముగా చేరుకోగల భాగాలు ఖచ్చితంగా అధిక స్టాక్ ఉన్న వలసదారులకు ఆతిథ్యము అందిస్తూ ఉంటాయి. కానీ మరొక వైపు ఎత్తైన కొండలు, చిత్తడి ప్లాట్లు మరియు ల్యాండింగ్ కష్టతరమైన మరియు ప్రమాదకరమైన తీరాలలో అతీతమైన వేగము ఆదివాసులను సులభంగా రక్షణ కల్పిస్తూ ఉంటుంది. మరియు వలసదారులు ప్రవాహాన్ని నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రదేశానికి మనం చేరాలంటే ఎవరైనా వలసదారులు, ఇతర ద్వీపాల వాళ్ళు అనేక రకాల ఈ యొక్క ఆటంకాల వల్ల నిరోధిస్తూ అక్కడున్న ప్రజలకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది అనేది మనము తెలుసుకోవచ్చు. న్యూగినియాలోని జాతులు వాస్తవ పంపిణీ న్యూగినియాలోని ప్రధాన ద్వీపము మరియు ద్వీప సమూహాల తూర్పు భాగాన్ని మరియు స్థానిక జాతి పంపిణీని చూపుతుంది. ఖండములోని అంతర్భాగము పాపువా గల్ఫ్లోని తక్కువ సాగో చిత్తడి నేలలు మరియు డెల్టాలు బహుశా ఉత్తర తీరము మరియు న్యూ గినియా యొక్క నైరుతి తీరము యొక్క ఎక్కువ భాగంగా మనం చెప్పుకోవచ్చు. సాపేక్షకంగా పొడుగాటి ముదురు రంగు చర్మం గల మెత్తగా ఉండేవి ఇక్కడ ఎక్కువగా ఈ జంతువులు, బొచ్చు జాతి జంతువులు ఎక్కువగా ఉంటూ ఉంటాయనేది మనం తెలుసుకుంటున్నాం. కులు జిల్లా ప్రధాన ద్వీపం యొక్క తూర్పు చివర ఉన్నది మరియు ద్వీప సమూహాలు దాని తూర్పు మరియు ఈశాన్య దిశలో ఉన్నాయి. ప్రొఫెసర్ సిజి సెరిగ్లాన్ ఎలా చెప్పారంటే ఈ ప్రాంతాలు 2 భాగాలుగా విభజించవచ్చు. ట్రోబియాన్స్ మళ్ళీ మురుగా అనే లాఫన్స్ వంటి అనేక చిన్న ద్వీపాలు కలిగిన ఉన్న చిన్న ఉత్తర భాగముగా ఆ ప్రదేశాన్ని 2 ద్వీపాలుగా ఈ యొక్క ఎథ్నోగ్రాఫర్ మనకు తెలియపరిచారన్నమాట. ఆ తర్వాత ఈ ఉత్తర మాసిన్లు 3 గ్రూపులుగా విభజించడము అవసరం. మొదటిది ట్రోబియాన్ ద్వీపవాసులు, తర్వాత ఈ యొక్క స్థానికులు, మూడవది అఫ్లాంటి స్థానికులు, చిన్న సమూహాలు. ఇవన్నీ కూడా 3 భాగాలుగా విభజించబడ్డాయనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ ట్రోబియాన్ యొక్క స్థానికుల ద్వీపాలు ఎలా ఉంటాయి, వారి జీవితం ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ట్రోబియాన్ ద్వీప సమూహము, దీన్ని బొయోవా లేదా కిరివినా అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రదర్శన స్థానికులు వారి మర్యాదలు, వారి ప్రవర్తన రకాలు వేగవంతమైన మరియు సులభమైన పరిశోధన యొక్క అవకాశం కోసం నుంచి మంచి లేదా అనారోగ్యకరంగా ఉండవచ్చు అనేది మనం తెలుసుకుంటున్నాము. బొయోవాలో మొదట కనిపించే భౌతిక రూపంలోని కొన్ని గొప్ప వైవిధ్యాలు, క్లియర్ కట్ అక్విలియన్ ప్రొఫైల్ మరియు ఎత్తైన నుదుటి, బాగా ఏర్పడిన ముక్కు మరియు గడ్డము మరియు బహిరంగంగా తెలివైన వ్యక్తీకరణతో పొడుగాటి, పొట్టి, చక్కని బేరింగులు మరియు సున్నితమైన లక్షణాలు ఉన్న పురుషులు మరియు మహిళలు ఇక్కడ ఉంటూ ఉంటారు. వీళ్ళ శరీర ఆకృతిని గురించి ఈ విధంగా చెప్పుకున్నాం అన్నమాట. ముఖాలు విశాలమైన మందపాటి పెదవులు, ఇరుకైన నుదురు మరియు ముతక వ్యక్తీకరణ, మెరుగైన ఫీచర్లు కూడా తేలికైన చర్మాన్ని వీరు కలిగి ఉన్నారు. వారి వెంట్రుకలు కూడా భిన్నంగా ఉన్నాయి. సాధారణంగా
మెలనేషియన్ యొక్క చాలా స్ట్రైట్ లాకుల నుంచి ఫ్రిడ్జీ మాప్ వరకు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. వారు ఇతర మాసిముల మాదిరిగానే ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా ఫైబర్ ఆర్నమెంట్స్ మరియు బెల్టులు, తాబేలు షెల్లు మరియు స్పాండియస్ డిస్కులు, చెవి పోగులు మనము గుర్తించవచ్చు. మరియు వ్యక్తిగత అలంకరణ, పువ్వులు మరియు సుగంధ మాలికలను ఉపయోగించడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. వారు పద్ధతిలో వారు చాలా స్వేచ్ఛగా, మరింత శుభచరిత్రలు మరియు ఆత్మవిశ్వాసము కలిగి ఉంటారు. ఇంతగా పరిచయం చేస్తున్న స్థానికుల కంటే ఆసక్తికరమైన అపరిచితుడు వచ్చిన వెంటనే సగము గ్రామము అతని చుట్టూ చేరి బిగ్గరగా మాట్లాడటము మరియు అతని గురించి వ్యాఖ్యానాలు చేయటము తరచూ పొగడ్తలేనిది మరియు పూర్తిగా హాస్యాస్పదమైన పరిచయాన్ని ఊహిస్తూ ఉండొచ్చు. వాటి పద్ధతి ఆ విధంగా ఉంటుంది కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు. తర్వాత ప్రధాన సామాజిక శాస్త్ర లక్షణాలలో ఒకటి, కొంతమంది స్థానికులు తరచుగా చక్కగా కనిపించే రకానికి చెందినవారు. ఇతరులు చాలా గౌరవప్రదంగా వ్యవహరిస్తూ ఉంటారు. మరియు ప్రతిగా ఈ ముఖ్యులు అంటే ముఖ్యమైన వ్యక్తులు మరియు ర్యాంక్ ఉన్న వ్యక్తులు అపరిచితుల పట్ల చాలా భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. తెలియని వారి పట్ల ఒక భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక చీపు ఉన్నప్పుడు భౌతికంగా ఉన్న స్థానంలో ఉండటానికి సామాన్యులెవరూ ధైర్యం చేయరు. అతను తన శరీరాన్ని వంచాలి లేదా చతికిలబడాలి. అదేవిధంగా అధినేత కూర్చుంటే ఎవరూ నిలబడేందుకు సాహసించరు. ఖచ్చితమైన నాయకత్వ సంస్థ దీనికి విపరీతమైన గౌరవము చూపుతూ ఉంటుంది. ఈ యొక్క తెగలో ఈ యొక్క తెగ యొక్క లక్షణాలు మనుషుల యొక్క శారీరక లక్షణాలను మనం పరిశీలించినట్లయితే వీరు అపరిచితులతో హాస్యాస్పదంగా ఉంటారనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్త్రీల వృత్తుల దృశ్యం దూరముగా గ్రోప్ యొక్క రిమోట్ ఫాన్లు శానిటరీ ప్రయోజనాల కోసము ప్రత్యేకించబడ్డాయనేది మనం తెలుసుకోవాలి. తోట యొక్క పైభాగంలో ఉన్న ఆకులతో ఈ యొక్క విరిగిపోయిన గృహాలు, ఇది చక్కని ముఖ భాగము మరియు యాప్ హౌస్ల యొక్క గాడి ఓమెంటేషన్ మరియు వాటి ద్వారా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్థానికులలో సగం మంది పని జీవితము తోటలో గడుపుతూ ఉంటారు మరియు అతని ఆసక్తులు మరియు ఆశయాలలో సగానికి పైగా దాని చుట్టూ కేంద్రీకృతమై ఉండవచ్చు. స్థానికుడు మరియు పరిస్థితులలో ఓర్పు మరియు ఉద్దేశాలతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు మరియు క్రమ పద్ధతిలో పనిచేస్తూ ఉంటాడు అన్నమాట. అతను తన తక్షణ అవసరాలను అనుగుణంగా పనిచేయడానికి ఒత్తిడి చేయబడే వరకు వేచి ఉండడన్నమాట. ఈ మిగులును ఉత్పత్తి చేసే పద్ధతిలో పంటలను పొందేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ పనిని ప్రతి ఒక్క వ్యక్తి ఈ ద్వీపంలో కలిగి ఉంటారు. తోట పనిని నియంత్రించే శక్తులు మరియు నమ్మకాలు బహుశా మ్యాజిక్ చాలా ముఖ్యమైనదిగా మనం భావించవచ్చు. ఇది దాని స్వంత విభాగము మరియు సామాజిక పద్ధతుల యొక్క దృక్పథాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఆ తరువాత ఈ యొక్క గ్రామాధికారి నియమము ప్రకారము తెగ లోపల మరియు లేకుండా వేడుకలలో మాస్టర్ కంటే ఎక్కువ కాదు మరియు ప్రధాన వక్త చాలా ఎక్కువ అవసరమైనప్పుడు ద్రోబియాండ్లో 4 టోటెమ్ వంశాలు ఉన్నాయి మరియు వీటిలో ప్రతి ఒక్కటి ఒక సంఖ్య మరియు చిన్న ఉపవంశముగా విభజించడం పడుతుంది. అంటే టోటెమ్ని వీళ్ళు ఎక్కువ ఆచరిస్తూ ఉంటారని మనం చెప్పుకున్నాం కదా. ఈ పద్ధతిలో ప్రతి సబ్జెక్ట్ గ్రామం నుంచి అతను ఒక భార్యను తీసుకుంటూ ఉంటాడు. అతని కుటుంబము అతనికి పెద్ద మొత్తంలో పంటలను సరఫరా చేయాలి. ఈ భార్య ఎల్లప్పుడూ సబ్జెక్ట్ గ్రామాధిపతికి సోదరి లేదా కొంత బంధువు కాబట్టి ఆచరణాత్మకముగా మొత్తం సమాజము అతని కోసం పనిచేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సామాజిక పద్ధతి ఆ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక పక్షి ప్రధానమైనది. ఈ 4 వంశాల సభ్యులు బొయోవా యొక్క
మొత్తము దగ్గర చెల్లా చెదురుగా ఉంటూ ఉంటారు. మరియు ప్రతి ఒక్క దానిలో కూడా వీరు ఉన్నారనమాట. గ్రామ సంఘము నలుగురిలో సభ్యులను కనుగొనాలి. మరియు ప్రతి ఇంట్లో కూడా కనీసము 2 తరగతులకు ప్రాతినిధ్యము వహిస్తూ ఉంటారు. ఎందుకంటే భర్త తన భార్య మరియు పిల్లల నుంచి వేరే వంశానికి చెందినవాడై ఉండాలి. టోటెం పక్షులు మరియు జంతువులతో మతపరమైన అనుబంధం యొక్క చాలా అస్పృష్టమైన భావన ఆధారంగా వంశంలో కొంత సంఘీభావము మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే కొన్ని వేడుకల పనితీరు, ముఖ్యంగా మార్చురీ వంటి అనేక సామాజిక విధులపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒక వంశంలోని సభ్యులను కలవండి, కానీ నిజమైన సంఘీభావము ఉపవంశంలోని సభ్యుల మాత్రమే గుర్తించబడుతూ ఉంటుంది అనేది ఈ యొక్క సామాజిక వర్గంలో మనము గుర్తించిన ప్రముఖ నేపథ్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ టోబ్రియాండర్స్ ఈ విషయంపై చాలా క్లిష్టమైన మరియు చాలా ఖచ్చితమైన సిద్ధాంతిక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనేది మనము గ్రహిస్తూ ఉంటాం అన్నమాట ఈ పద్ధతిని చూసి. తర్వాత మంచి ఆరోగ్యము అనేది ప్రాథమికంగా సహజమైన సాధారణమైన స్థితి. బహిర్గతము, అతిగా తినటము, అధిక ఒత్తిడి, చెడు ఆహారము, ఇతర సాధారణ కారణాల వల్ల ఇందులో ఉండవన్నమాట. మరియు ఎటువంటి చెడు ప్రభావాలను కలిగి ఉండవు. అతని ఇవన్నీ కూడా తక్షణ ప్రమాదంలో ఉండవు. కానీ ఒక వ్యక్తి ఏ కాలంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నాడో మరియు అతని బలము నిజంగా క్షీణించినట్లు అనిపిస్తే అప్పుడు దుష్ట శక్తులను పనిచేస్తాయి. చేతబడి యొక్క అత్యంత సులభమైన ప్రబలమైన రూపము అంటే నల్ల మాంత్రికుడు వీరిలో ప్రతి జిల్లాలో అనేక మంది ఉన్నారనేది ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ తర్వాత కుల యొక్క ముఖ్య అంశాలను మనం పరిశీలించినట్లయితే ఇది ఉత్తరాన అనేక ద్వీపాలను కలిగి పంక్తులతో సూచించబడుతుంది. మరియు న్యూగినియా యొక్క తూర్పు చివరిలో ఒక ఫాస్ట్ ఎండ్. ఈ మార్గంలో 2 రకాల కథనాలు మరియు ఆ 2 రకాల మాత్రమే నిరంతరము వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక గడియారము ముళ్ళ దిశలో ఈ రకంలో ఒకటి నిరంతరంగా కదులుతూ ఉంటుంది. ఎర్రటి పొడిగాటి నెక్లెస్లను పోలవచ్చు. ఇది మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. వ్యతిరేక దిశలో మవాలి అని పిలువబడే తెల్లటి షెల్ యొక్క ఇతర రకాల కంకణాలు కదులుతూ ఉంటాయి. ఈ కథనాలలో ప్రతి ఒక్కటి క్లోజ్ సర్క్యూట్లో దాని స్వంత దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఇతర తరగతికి చెందిన కథనాలు దానిలో మార్గంలో కలుస్తూ ఉంటాయనేది గుర్తించవలసిన విషయం. ప్రతి ద్వీపములో మరియు ప్రతి గ్రామంలో ఎక్కువ లేదా తక్కువ పరిమితి సంఖ్యలో పురుషులు కులములో పాల్గొంటూ ఉంటారు. అంటే వస్తువులను స్వీకరించటము, వాటిని కొద్దిసేపు పట్టుకోవటము, ఆపై వాటిని పంపటము. అందువల్ల కులములో ఉండే ప్రతి మనిషి క్రమం తప్పకుండా కాకుండా క్షమానుగతముగా ఒకటి లేదా అనేక మార్వి లేదా సోలవని అందుకుంటూ ఉంటారు. ఆపై దాన్ని తన భాగస్వామిలో ఒకటిని అందచేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక రకమైన నెక్లెస్ అన్నమాట. ఏ వ్యక్తి కూడా ఎక్కువ కాలం పాటు కథనాలను ఉంచడు, అతని స్వాధీనంలో ఉంచడు అనేది దీని అర్థం. కుల అనే రహస్య మరియు అనిశ్చిత మార్పిడి రూపము కాదు. ఇది చాలా విరుద్ధముగా పురాణాలతో పాతుకుపోయి ఉంటుంది. సాంప్రదాయ చట్టంచే మద్దతు ఇవ్వబడింది మరియు మాయా ఆచారాలతో చుట్టుముట్టబడింది. దాని ప్రకారము లావాదేవీలన్నీ పబ్లిక్ మరియు ఉత్పన్నమైన మరియు ఖచ్చితమైన నియమాలను ప్రకారము నిర్వహించబడుతూ ఉంటాయి. ఇది క్షణికావేశములో జరగదు, కానీ క్రమానుగతముగా ముందుగానే స్థిరపడిన తేదీలలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరియు
ఇది నిర్దిష్ట మార్గాలలో కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. ఇది స్థిరమైన ప్రయత్నాలను దారితీస్తూ ఉంటుంది. ఈ భాగస్వామ్యము జీవితకాల సంబంధము, ఇది పరస్పరము వాటి యొక్క అభిప్రాయాలను మనకి సూచిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధమైన తెగ సాంప్రదాయాలను మలినోస్కీ అనేక రకాల పరిశోధనలు వివిధ దశల్లో పరిశోధించి మనకు వినూతనమైన విషయాలను అందించారనేది చెప్పుకోక తప్పదు. ఆ తర్వాత వీళ్ళ యొక్క జీవన విధానంలో పడవలు మరియు సైలింగ్ అనేది ప్రముఖ పాత్ర వహించిందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఒక నిర్దిష్ట ఉపయోగము కోసము మరియు ఒక నిర్దిష్ట ప్రయోజనంతో తయారు చేయబడింది ఈ పడవలనేవి. ఒక పడవ అంటే ముగింపు, దాని యాజమాన్యాన్ని సూచిస్తూ అందులో ఎవరు ప్రయాణించారు మరియు ఎలా జరుగుతున్నది అనే ఖాతాలు, దాని నిర్మాణం యొక్క వేడుకలు మరియు ఆచారాలకు సంబంధించిన సమాచారము, ఒక స్థానిక క్రాఫ్ట్ యొక్క ఒక విధమైన సాధారణ జీవిత చరిత్ర, అతని పడవ నిజంగా అర్థమేమిటో అర్థం చేసుకోవటానికి మనని దగ్గరికి చేస్తుంది, ఎథ్నోగ్రాఫర్ని దగ్గరికి చేస్తుంది. స్థానికులకు ఒక క్రాఫ్ట్ అనేది శృంగార వాతావరణంలో చుట్టముట్టబడి యూనిక్ సాంప్రదాయాలు మరియు వ్యక్తిగత అనుభవంతో ఇది కూడి ఉంటుంది. ఇది ఆరాధన మరియు ప్రశంసల వస్తువు, దాని స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. స్థానికులకు అతని గజిబిజిగా విస్తరించిన పడవ ఒక అద్భుతమైన, దాదాపు అద్భుత విజయము మరియు అందము యొక్క విషయము. అతను దాని చుట్టూ ఒక సాంప్రదాయాన్ని రూపొందిస్తూ ఉంటాడు మరియు అతను దానిని ఉత్తమ శిల్పాలతో అలంకరిస్తూ ఉంటాడు. అతను దానిని రంగులు వేసి అలంకరిస్తాడు ఈ పడవలన్నమాట. ఇది అతనికి ప్రకృతిపై పట్టు కోసము ఒక శక్తివంతమైన కుట్ర. ఇది అతనికి ప్రమాదకరమైన సముద్రాలను దావటానికి అనుమతిస్తున్న స్థలాలుగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఈ పడవలు మరియు సైలింగ్ అనేది ఈ యొక్క తెగలలో ప్రముఖ పాత్ర వహించిందనేది చెప్పుకోవాలి. ఇది తెరచాపు ప్రయాణాలతో ముడిపడి ఉంటుంది, భయంకరమైన ప్రమాదాలతో నిండి ఉంటుంది. అతను పాట మరియు కథలలో వ్యక్తీకరించే జీవన ఆశలు మరియు కోరికలు స్థానికుల సంప్రదాయంలో, వారి ఆచార వ్యవహారాలలో, వారి ప్రవర్తనలో మరియు వారి ప్రత్యక్ష ప్రకటనలలో నావికులను చాలా ప్రత్యేకంగా సజీవమైన మరియు వ్యక్తిగతమైన వాటి పట్ల గాఢమైన ప్రేమ, అభిమానము, నిర్దిష్ట అనుబంధము మనకి నిరంతరము కనిపిస్తూ ఉంటాయనేది ఈ యొక్క పడవలు మరియు సేలింగ్ పద్ధతుల్లో మనము తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క తెగలకి పడవలు అండ్ సైలింగ్ అనేది విడదీయరాని అనుబంధంగా వాళ్ళ జీవితంలో ఒక ముడిపడి ఉన్నది అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ వాగా యొక్క ఉత్సవ భవనం, ఈ యొక్క గిరిజన తెగలో ఈ యొక్క ఉత్సవ భవనం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉన్నదనేది మనం తెలుసుకోవాలి. సముద్రంలో ప్రయాణ భవనము కుల సాధారణ ప్రక్రియలో విడదీయరానిది విధంగా ముడిపడి ఉంటుంది, అనేక విధాల ముడిపడి ఉంటుంది. మనము ముందు చెప్పుకున్నట్లుగా కుల వృత్తి ఉన్న అన్ని గ్రామాలలో నేరుగా దానికి అనుసంధానంగానే మానవ డోన్లు నిర్మించి మరమ్మతులు చేస్తూ ఉంటారు. అంటే కుల దండయాత్రను నిర్ణయించిన వెంటనే మరియు ఈ యొక్క తేదీ నిర్ణయించి వెంటనే గ్రామంలోని అన్ని పడవలను చేయటానికి చాలా పాత వాటిని కొత్త వాటితో భర్తీ చేస్తూ ఉంటారు. స్థానికులు కుల ప్రదర్శన గొలుసుతో పడవ నిర్మాణం యొక్క లింక్ చెట్టును నరికిన క్షణము నుంచి ఓవర్సీస్ 40 తిరిగి వచ్చే వరకు ఒక నిరంతర సంఘటనకు ప్రవాహంగా ఉంటూ ఉంటుంది. క్రమముగా నిర్మాణ సాంకేతికతలు మాయా ఇరిటీస్లో అంతరాయాలు కలిగిస్తూ ఉంటాయి మరియు విరామానికి గురవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని పడవలను
సూచిస్తూ ఉంటాయి, మనకు తెలియపరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో వ్యతిరేకంగా చేసే భూత వైద్యము, వీటిని స్థానికులు చాలా భయపడుతూ ఉంటారు. సైడ్ మ్యూజిక్ వ్యవస్థ అంటే దోనే నిర్మాణ సమయంలో ప్రదర్శించబడుతూ ఉంటుంది అనేది చాలా కాలా మ్యాజిక్. దానికి స్వంత పౌరాణిక చక్రము ఆధారముగా మరియు పడవపై ప్రదర్శించినప్పటికీ అతని కాలా ఎన్సాక్షన్లో తొలి భాగాను విజయాన్ని అందించడము లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటుంది. చివరిగా ప్రొసీడింగ్స్ ప్రారంభంలో బోకవే ప్రాణాంతకమైన కలప సైడ్ను ఉద్దేశించి కొంత ఓయిక ఉంటుందనేది మనము చెప్పుకోవాలి. పడవ నిర్మాణము 2 ప్రధాన దశల్లో జరుగుతూ ఉంటుంది. ఇది పని యొక్క పాత్రలో దానితో కూడిన మాయాజాలములో మరొక దానితో భిన్నంగా ఉంటుంది మరియు అది సాధారణ సామాజిక నైపుణ్యము. మొదటి దశలో పడవ యొక్క భాగాలు తయారు చేయబడుతూ ఉంటాయి. ఒక పెద్ద చెట్టును కత్తిరించి, ఒక లాగ్లా కత్తిరించి, ఆపై బోలుగా చేసి ప్రాథమిక తవ్వకాలలో తయారు చేస్తూ ఉంటారు. పలకలు, స్తంభాలు మరియు కర్రలు సిద్ధం చేయబడుతూ ఉంటాయి. ఇవి నెమ్మదిగా తీరికగా పనిచేయటం ద్వారా సాధించబడుతూ ఉంటుంది మరియు ఇది బిల్లర్ ద్వారా కొంతమంది సహాయకుల సహాయంతో చేయబడుతూ ఉంటుంది అన్నమాట. రెండవ దశను మనం తీసుకున్నట్లయితే తీవ్రమైన సామూహిక శ్రమ ద్వారా చేయబడుతుంది. నియమము ప్రకారము ఈ దశ తక్కువ సమయంలో వ్యాప్తిస్తుంది. బహుశా 1 వారము లేదా 2 మాత్రమే పని మధ్య విరామంతో సహా మొత్తము శక్తివంతముగా నిమగ్నమై ఉన్న అసలు శ్రమకు కేవలము 3 నుంచి 5 రోజులు మాత్రమే పడుతూ ఉంటుంది. ఈ పనిలో పలకలు మరియు ఫ్లోబోర్డ్లు కలిపి ముక్కలు చేయటము మరియు ఇవి సరిగ్గా సరిపోకపోతే వాటిని తగిన విధంగా కత్తిరించటము, ఆపై వాటిని కొరడాతో కొట్టడము వంటివి చేస్తూ ఉంటారు. తర్వాత యొక్క ఫైసింగ్ మరియు కొరడా దెబ్బలు, కానో యొక్క పెయింటింగ్ మరియు పెయింటింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో నెయిల్ మేకింగ్ కూడా జరుగుతుంది మరియు ఈ దశని చెందిన నియమం ప్రకారము కానో యొక్క ప్రధాన భాగము ఒకదానిలో కుదించబడుతూ ఉంటుంది అనేది ఈ ప్రక్రియ పద్ధతిలో మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క పడవల తయారీలో వాగా యొక్క ఉత్సవ భావనము అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ప్రక్రియ పద్ధతిలో మనకు తెలుస్తూ ఉంటుంది. వాటి పడవలు ఎలా తయారు చేసుకుంటారు, ఏ విధమైన శ్రమ విభజన ఉంటుంది, అందరూ కలిసికట్టుగా ఎలా ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఇది ఇక్కడ బాగా నిర్మించాలని నిర్ణయించటము, తీసుకున్న తర్వాత ప్రధాన లాగును అనువనే చెట్టును ఎంచుకోవాలి. చెట్టును ఎంచుకున్న తర్వాత తొలి నాగా బిల్డర్లు మరియు కొంతమంది సహాయకులు ఆ ప్రదేశానికి మరమ్మతులు చేస్తారు మరియు వారు దాన్ని నరికివేయటము ప్రారంభించే ముందు ఒక ప్రాథమిక ఆచారము చేయాలి. ట్రంకులో చిన్న కోత చేయబడుతుంది, తద్వారా ఆహారం యొక్క కణాన్ని లేదా కొంచెము అరేక నట్టుని అందులో ఉంచవచ్చు. ఈ యొక్క నైవేద్యం ఇస్తూ మాంత్రికుడు ఒక మంత్రము పలుకుతూ ఉంటాడు. ఆచారం చేసిన తర్వాత చెట్టు నరికి వేయబడుతుంది. చెట్టు మీద విన్న తర్వాత గ్రౌండ్ ప్రిలిమినరీ ట్రిమ్మింగ్ అక్కడికక్కడే జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉండాలి. అంటే పడవ తయారు చేయడానికి కూడా ఒక ఆచార పద్ధతులను వీళ్ళు ఏర్పరచుకున్నారు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాను. చిట్టాను చివరికి గ్రామంలోకి తీసుకువచ్చి ప్రధాన కేంద్ర ప్రదేశమైన బాకుపై వదిలిపెట్టి తర్వాత దానిని లాగిన లత మరియు ఈ కనెక్షన్లకు పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒకసారి కత్తిరించబడదు. ఇది మరుసటి రోజు ఉదయం ఆచారబద్ధంగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు 2 లేదా 3 రోజులు గడిచిన తర్వాత కూడా సంఘములోని పురుషులు సమావేశం అవుతారు మరియు బయటకు తీసే వ్యక్తి పడవ బిల్డర్ ఒక మాయా ఆచారాన్ని నిర్వహిస్తూ ఉంటారు అనేది ఈ యొక్క పడవ నిర్మాణ విధానంలో వీళ్ళు ఆచార పద్ధతులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత
బహుమతులు, చెల్లింపులు మరియు వాణిజ్య లావాదేవీల జాబితా ఎలా ఉన్నది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ట్రోబియాండ్ గిరిజన జీవితాల్లో ఈ బహుమతులు, చెల్లింపులు మరియు వాణిజ్య లావాదేవీల జాబితా అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందనేది ఈ యొక్క మన ఎథ్నోగ్రాఫర్ మలినోస్కి మనకు తెలియపరిచారు. ట్రోబియాండర్ గిరిజన జీవితంలో చాలా తరచు కలుసుకునే లావాదేవీల రకము కాదు, తరచుగా కలుసుకోదు అనమాట. అప్పుడప్పుడు అంటే టైం ఎక్కువ కాలం తీసుకుంటూ ఉంటారు. భిక్ష లేదా అరటీలు వంటి ప్రమాదవశాస్తు లేదా ఆకస్మిక బహుమతులు ఉండవని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవసరమైన ప్రతి ఒక్కరూ అతనికి లేదా ఆమె కుటుంబ సభ్యులచే నిర్వహించబడుతూ ఉంటారు. మళ్ళీ చాలా నిర్వహించబడిన ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంటారు. బంధుత్వము మరియు అత్తవారింటితో అనుసంధానించబడి ఉంటూ ఉంటాయి. ఎవరైనా ఒక వస్తువును లేదా సేవను కోరుకునే వారికి ఎక్కడికి వెళ్ళి అడగాలో తెలుసుకుంటారు. ఆపై వాస్తవానికి నేను ఉచిత బహుమతిని కాను, కానీ కొన్ని సామాజిక బాధ్యతలచే విధించబడినది. తర్వాత బహుమతుల వస్తువులను ప్రసారం చేయటం కంటే సామాజిక అర్థంతో ఖచ్చితమైన చర్యలుగా భావించబడుతూ ఉంటాయి. కాబట్టి సోసిన్ విధులు నేరుగా వాటిని విధించని చోట బహుమతులు చాలా అరుదుగా ఉంటాయన్నమాట. ఐటీఎఫ్లను విడిగా కలిగి ఉంటారు. పురుషులు మరియు స్త్రీల యొక్క స్వాధీనత అనేది బహుమతుల మీద వీరి యొక్క స్వాధీనత అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. మరియు ప్రతి ఇద్దరి భాగస్వాములు నియంత్రణలో ఉన్న గృహోపకరణాలు ప్రత్యేక భాగాన్ని కలిగి ఉంటూ ఉంటారు. వారిలో ఒకరు చనిపోయినప్పుడు అతని లేదా ఆమె సంబంధాల వస్తువులను వారసత్వంగా పొందుతూ ఉంటారు అన్నమాట. కానీ ఆస్తులు ఉమ్మడిగా లేనప్పటికీ వారు చాలా తరచుగా ఒకరినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా భర్త తన భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు బహుమతుల విషయానికి వస్తే మాతృస్వామ్య సమాజము తల్లి తన పిల్లలకు అత్యంత సన్నిహిత బంధువుగా పేర్కొంటూ ఉంటాము. మన సమాజంలో దానికి భిన్నంగా ఉంటూ ఉంటుంది. వారు ఆమె ఆస్తులన్నింటికీ ఆమె నుంచి పంచుకుంటూ ఉంటారు మరియు వారసత్వంగా పొందుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత కస్టమరీ చెల్లింపులు సక్రమంగా మరియు ఖచ్చితమైన సమానత్వం లేకుండా తిరిగి చెల్లించబడతాయి. ఈ తెగలో ఒక వ్యక్తి తన భార్య సోదరుల నుంచి పంట సమయంలో పొందే వార్షిక చెల్లింపులు వీటిలో చాలా ముఖ్యమైనవి. ఈ సాధారణ మరియు విఫలమైన బహుమతులు ఇవి సామాజిక శాస్త్రపరంగా ఆహారంలో మనిషి యొక్క ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ టోబ్రియాన్స్ గిరిజన రాజ్యాంగం యొక్క ఫాబ్రిక్లో బలమైన తంతు. వారు తన బంధువులు మరియు వారి కుటుంబాల కోసము పనిచేయటము ప్రతి మనిషి యొక్క జీవితకాల బాధ్యతను కలిగి ఉంటూ ఉంటారు. ఒక బాలుడు తోటను ప్రారంభించినప్పుడు అతను దానిని తన తల్లి కోసం చేస్తాడు. అతని సోదరీమణులు పెరిగి పెద్ద అయ్యాక అతను వారి కోసం సోదరీమణుల కోసం పనిచేస్తూ ఉంటాడు. అతనికి తల్లి లేదా సోదరీమణులు లేకుంటే అతని దగ్గర స్త్రీ రక్త సంబంధికులు అతని శ్రమ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్లెయిమ్ చేస్తారు. ఈ బహుమతులలో పరస్పరము వాటి పూర్తి విలువను ఎప్పటికీ సరిపోదు, కానీ గ్రహీత ఎప్పటికప్పుడు తన భార్య సోదరుడికి ఒక విలువైన బహుమతి ఇవ్వాలి. అది ఒక పందెని ఇస్తూ ఉంటారన్నమాట. ఈ తెగవాళ్ళు, ఈ ట్రోబియాండ్ గిరిజన తెగవాళ్ళు అందించిన సేవలకి చెల్లింపు ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సేవ నిర్వహించబడిన ప్రతిసారి అది అందించబడాలి, కానీ ఇక్కడ ప్రత్యక్ష ఆర్థిక సమానత్వం గురించి మాట్లాడలేము. ఎందుకనంటే ఈ యొక్క వీటిలో ముఖ్యమైనవి నిస్సందేహంగా మాంత్రికుడు సేవలు. తోట మాంత్రికుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే సంఘము నుంచి మరియు నిర్దిష్ట వ్యక్తుల నుంచి ఖచ్చితమైన బహుమతులు అందుకుంటూ ఉంటారు. మాంత్రికుడు తనను చంపమని అడిగే వ్యక్తి లేదా స్వస్థత పొందాలనే కోరికని వ్యక్తి ద్వారా చెల్లింపబడుతూ ఉంటాడు. ఆ తర్వాత
బహుమతులు ఆర్థికంగా సమానమైన రూపంలో తిరిగి ఇవ్వబడుతూ ఉంటాయి. ఈ యొక్క టోబ్రియాంట్ తెగలో ఈ బహుమతులకి సేవలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదనేది మనం తెలుసుకున్నాం. తర్వాత కుల అర్థము ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఆ యొక్క పద్ధతిలో అభివృద్ధి చెందిన పురాణాలు మరియు దాని యాంత్రిక ఆచారము ఈ స్థానికుల సాంప్రదాయంలో ఎంతో లోతుగా పాతుకుపోయిందో మరియు అవి పురాతన వృద్ధికి మనము ఏ విధంగా దోహదపడుతుందో మనకు చూపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ సాధారణ స్వాధీనం కాదు, కానీ ఒక ప్రత్యేకమైన రకము. దీనిలో ఒక వ్యక్తి కొద్ది కాలం పాటు మరియు ప్రత్యామ్నాయ పద్ధతులలో ఉన్నప్పుడు యాజమాన్యము శాశ్వత స్థానములో అసంపూర్ణముగా ఉన్నప్పటికీ అది వరుసగా కలిగిన సంఖ్యల పాయింట్లో మెరుగుపరచబడుతుంది. దీన్ని మనము సంచిత స్వాధీనం అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత విలువైన వస్తు మార్పిడి చర్యలు ఒక నిర్దిష్ట కోడులకు అనుగుణంగా ఉండాలి. లావాదేవీలు బేరం కాదని దీని ప్రధాన సిద్ధాంతము ప్రకటించింది. మార్పిడి చేయబడిన విలువల సమానత్వము చాలా అవసరం అన్నమాట. కానీ అది ఆచారము మరియు అతని స్వంత గౌరవం కారణంగా తిరిగి చెల్లించే వ్యక్తి యొక్క స్వంత భావన ఫలితముగా ఉండాలి. ఇచ్చే చర్యలతో అనుబంధించబడిన ఉత్సవము, మోసుకెళ్లే మరియు నిర్వహించే విధానము ఇది కేవలము ఈ సరుకుగా కాకుండా మరొకటిగా పరిగణించబడుతుంది, స్పష్టంగా మనకి చూపిస్తుంది అన్నమాట. నిజానికి ఇది స్థానికుల గౌరవాన్ని ఇచ్చేది, అతని అమూల్యత్యాన్ని చేసేది. అందువల్ల అతను ఆరాధన మరియు ఆప్యాయతతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ యూనిట్ నిశ్చిత పరిశోధకుడుగా మరియు పరిశీలకుడుగా మన నైపుణ్యము మరి అభివృద్ధి చేసుకోవడానికి మనకు అనేక రకాల సూచనలు చేస్తూ ఉంటుంది. ఎథ్నోగ్రాఫర్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనలో పాల్గొన్న ప్రక్రియ ద్వారా మనకు ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. మరియు ఫీల్డ్ స్టడీ సమయంలో కనిపించే చిక్కరైన డేటాను ప్రాసెసింగ్ చేయడానికి మైండ్ మ్యాప్లు మరియు టేబుల్ని ఎలా తయారు చేయాలో కూడా మనకి వివరిస్తూ ఉంటుంది అన్నమాట. డేటాను నిశ్చితంగా ఫీడ్ చేయడానికి మరియు దాన్ని మరింత సమగ్రంగా చేయటానికి వివిధ సంబంధించిన కేటగిరీలు క్రింద దాన్ని సంభావితం చేయటానికి ఇది బీట్ గురించి మనకి అవగాహన కల్పిస్తూ ఉంటుంది. వివిధ సామాజిక, మత, రాజకీయ మరియు ఆర్థిక విధానాలను హైలైట్ చేయటానికి ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన యొక్క ఆవశ్యకత మరియు వాటి పరస్పర అనుసంధానత యూనిట్లో మనకి ఈ లెసన్ మొత్తం వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఈ యూనిట్ పరిశోధకులు మరియు అభ్యాసకులు, ఒక ప్రాంతము మరియు సాంస్కృతిక సమూహాల స్థానికులు మరియు నివాసులు గౌరవభావాన్ని సున్నితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. ఫీల్డ్లో ఎథ్నోగ్రాఫర్ యొక్క ఎడ్యుటీ అనేది నియమాలు మరియు క్రమబద్ధతను స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈ యొక్క పద్ధతుల్లో మలినోస్కి మనకి వివరించే విధంగా గిరిజన లేదా సాంస్కృతిక జీవితము మరియు సంస్కృతి యొక్క అనాటమీని తీసుకురావటము, వారి సమాజం యొక్క రాజ్యాంగాల ప్రాముఖ్యతను ఇవ్వటము, వాస్తవికత అర్థం చేసుకోవటానికి పరిశీలన మరియు పాల్గొనే పద్ధతుల వివరాలు, నివాసులు స్వంత అర్థాలు, వివరణ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైన మరియు పౌరాణిక ఖాతాలు కేంద్రీకృతమైన ఎథ్నోగ్రాఫర్కు చెందినవాడుగా ఉండాలి. కఠినమైన ప్రయత్నాలు మరియు కర్తవ్యాన్ని ఎథ్నోగ్రాఫిక్ పరిశీలనలో మలినోస్కి నొక్కి చెప్పాడు అనేది మనకి ఈ లెసన్ ద్వారా చెప్తుంది. ఇది ఈ యొక్క గిరిజన తెగల యొక్క ఈ యొక్క ట్రోబియాండ్ గిరిజన తెగల యొక్క జీవిత విధానము, బహుమతులు, ఉత్సవాలు, పని విధానము, ఈ యొక్క సామాజిక పద్ధతులన్నీ కూడా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాము. ఇది మలినోస్కి ట్రోబియాండ్ సామాజిక తెగలలో కలిసి జీవించి వారి భాష నేర్చుకొని వారి జీవిత విధానాన్ని అనేక కోణాలలో తెలుసుకొని ఈ యొక్క ఎథ్నోగ్రాఫర్ ఏ విధంగా ఉండాలి అనేది ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి ఎథ్నోగ్రాఫర్స్ ఉండే లక్షణాలని
సృష్టీకరించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎథ్నోగ్రఫీ స్టోరీస్లో, ఈ రీడింగ్స్లో మనము మలినోస్కీ యొక్క పని విధానాన్ని అనేక కోణాల్లో, అనేక దృక్పథాల్లో తెలుసుకొని ఎథ్నోగ్రాఫర్ యొక్క క్రమశిక్షణ పద్ధతులు, జీవిత విధానము, ఈ యొక్క పరిశోధన పద్ధతుల్ని మనము అనేక కోణాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాము. నమస్తే.